రాజధానిలో కోడి కూస్తే రాష్ట్రమంతా తెల్లారడం పాత స్టైల్. రాష్ట్రమంతా ఏకమై రాజధానిని మకుటంలా నిలపడం అమరావతి ట్రెండ్. అవును, కొత్తగా దిద్దిన రూపురేఖలు ఆంధ్రుల ఆశల సౌధం అమరావతి స్పష్టమైన చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నాయి. అమరావతి అంటే బెజవాడో గుంటూరో కాదు, 13 జిల్లాల మేలు కలయిక అని కళ్ల ముందు చూపించబోతున్నాయి. ఇంతకీ 13 జిల్లాలు అమరావతిలో ఎలా అలరారబోతున్నాయో తెలుసా? కాంక్రీట్ కట్టడం కాదు, నరాలున్న నగరం అమరావతి. ఇక్కడ భావాలు పలుకుతాయి, భావోద్వేగాలు ఉరుకుతాయి, కళలు వర్ధిల్లుతాయి. సంప్రదాయ సంస్కృతులు రెండంచెలుగా, అచ్చమైన పంచకట్టులా, ముచ్చటైన పట్టుకుచ్చులా తెలుగు నుడికారాన్ని ఒడిపట్టబోతోంది అభినవ అమరావతి. గ్లోబల్ లెవెల్ ప్లానింగ్, ఆధునికత ఉట్టిపడే నిర్మాణం, స్మార్ట్ సిటీలు ఆశ్చర్యపడేంత ప్లానింగ్ అన్నీ ఉంటాయి. వాటితో పాటే ఆంధ్రుల పాదముద్రలు అనిపించే విశిష్టతలు రాజధానిలో విలసిల్లబోతున్నాయి. ఆపాదమస్తకం అంటారే, అలా సిక్కోలు నుంచి అనంత వరకు ఆంధ్రుల సొంతమనే ప్రతి ప్రత్యేకత అమరావతిలో ఒదగబోతోంది. ఇదిగో ఇది రాజధాని, మా స్పెషల్ అంటూ ఆంధ్రుడన్న ప్రతి ఒక్కడూ ఎన్నదగిన విశిష్టతలు పోగుపడి పలకరించబోతున్నాయి. మన పలుకుబడి పెంచబోతున్నాయి అమరావతితో. అమరావతిలో ఆంధ్ర పతాక. రాజధాని అంటే ఏదో కొత్త ఊరొచ్చినట్టు ఉండకూడదు, ఏదో ఆ ప్రాంతం వాళ్ళు కట్టుకున్న చోటు అనిపించకూడదు. నీరు మట్టి కాన్సెప్ట్ పుట్టిందే అక్కడ. నువ్వు నడిచిన నేల, నిన్ను తాకిన నీరు ఇక్కడ ఉంది అని, నిన్ను ముడివేసే కేంద్రం ఈ క్యాపిటల్ అనిపించడానికి నీరు మట్టి ఏకమయ్యాయి. ఇప్పుడు అమరావతి బృహత్ ప్రణాళికలోనూ అదే లైన్ కనిపిస్తోంది. సంస్కృతి సంప్రదాయాలు, ఆచార విశిష్టతలు, ఆహార వ్యవహారాలన్నీ అమరావతిలో పొదిగి ఎదిగి వదగబోతున్నాయి. సిక్కోలు జానపద సంస్కృతి, కళింగ చరిత్రను తలపించే రూపురేఖలు అమరావతిలో సిద్ధమవుతాయి. వేలు తగిలితే వీణ మీటినట్టు సరిగమ పలికే విజయనగర గమకాలు వినిపించబోతున్నాయి రాజధానిలో. సాగరం ఒళ్ళు విరిచినట్టు సొగసులు పరుచుకున్నట్టుండే విశాఖ తీరం విశాల దృక్పథంలా ఆంధ్రుల కేంద్ర స్థానంలో ప్రతిబింబించబోతోంది. ప్రకృతి సోయగం అంటేనే గోదావరి తీరం. ఆహ్లాదానికి ఆలవాలం అనిపించే ఉభయ గోదావరి వరవడి ఇక్కడ ఉండబోతోంది. పట్టిసీమ గోదావరిని కృష్ణతో కలిపినట్టు చిక్కనైన పల్లె సంస్కృతి, సహజమైన ప్రకృతి పరవశం ఉన్న గోదావరి అందాలు, రుచుల పాతర లాంటి పూతరేకుల ప్రత్యేకతలు ఇటు ఆతిథ్యంలోనూ అద్దుకుంటోంది అమరావతి. కృష్ణ ఉన్నంత సహజంగా కూచిపూడి భంగిమలంత సొంపుగా చెరుకు తీపి లాంటి కృష్ణా రుచులు అమరావతిలో ఉంటాయి. ఐకానిక్ కట్టడాల్లో ఆ ముద్రలు ఇప్పటికే స్పష్టం. 2000 ఏళ్ల నాడే కాదు, ఇప్పటికీ కీర్తి కిరీటం అమరావతే. పల్నాటి పౌరుషాలు, గుంటూరు ఘుమఘుమల ఘాటు క్యాపిటల్ని అంటిపెట్టుకోవడం అత్యంత సహజం. అటు పక్కన గోపురం లాంటి మోపురంతో రాజసం నడిచొచ్చినట్టు కనిపించే ఒంగోలు గిత్త, ఎన్నదగిన పెన్న రుచులు, సీమలోకి స్వాగతించే చిరుధాన్య ప్రత్యేకతలు, టీవీకి రుజువు లాంటి కర్నూలు బురుజు, గండికోట వైభవాలు, దర్గా ధగధగలే కాదు, విజయనగర ఏలిక గురుతులు, లేపాక్షి గోటి ముద్రలు అమరావతిలో ఉంటాయి. ఇది మన రాజధాని, మన శ్వాసకి ఊపిరిలూదుతున్న రాజధాని అనిపిస్తుంది అమరావతి ఖచ్చితంగా. నలుమూల ప్రత్యేకతలన్నీ మాలలుగా ధరించి అందరూ ఈ ఇంటి బిడ్డలేనన్న స్ఫూర్తిని నిలువెల్లా నింపుతూ, నిర్మాణ శైలిలోనే కాదు, నిర్మించిన రీతిలోనూ ఆధునికతను సంప్రదాయంతో మేళవిస్తూ అమరావతి అడుగులు వేయడం ఇక మొదలవుతోంది. ఇప్పుడు 3Dలో కనిపిస్తున్న ప్రత్యేకతలు మన కళ్ళ ముందుకు రావడం మొదలు కావడానికి మరో 3 ఏళ్లు పట్టచ్చు. నిర్మాణం కొనదేరి ఆంధ్రుల అభిమాన పతాకను అమరావతి ఎగరవేయడానికి ఇంకెంతో సమయం లేదన్నమాటే.